ఈ కూటమి ప్రజలకి స్పష్టత ఇవ్వాలి, జవాబు చెప్పాలి. ఏదైతే పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు మీకు తెలుసు, 23 సీట్లకే పరిమితమైన చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఓటమి అంగీకరించి పవన్ కళ్యాణ్తోనేమో పొత్తు పెట్టుకొని ఇంకా ఇద్దరు కూడా ఓటమి అంగీకరించి మోడీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. 175 నియోజకవర్గాల్లో 175 మేము గెలుచుకుంటాము. దక్షిణ నియోజకవర్గంలో జెండా ఎగరవేస్తాము. మా సీనియర్ నాయకులందరూ కూడా నాకు తోడుగా ఉన్నారు. జాన్ విశ్వేశ్వర్, శ్రీవాత్సవ్, అలాగే కోలా గురు. ఒక స్టెబిలిటీ లేదు, ఇంటిగ్రిటీ లేదు, ఫాల్స్ ప్రామిసెస్. గద్దెనెక్కడం కోసం ఏదైనా సరే గడ్డి తింటారు. అలాంటి గడ్డి తినే నాయకుల్లో చంద్రబాబు నాయుడు వరుసలో ఉంటాడు. ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. సింగిల్గా పోటీ చేసే సత్తా లేని అంటే ఇప్పుడు ఆపుతారా? మోడీ ఆపుతామన్నారా? అందుకే చంద్రబాబు నాయుడు ఏమో పొత్తులో కలిశాడా, అందుకే పవన్ కళ్యాణ్ ఏమో పొత్తులో కలిశాడా. వార్డు వైఎస్ఆర్సీపీ వార్డు మంచి మెజార్టీ తీసుకుని వస్తాం. మాకుండే వెపన్స్ అన్నీ మా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మోడీ గారేమో